మరొకసారి దేవునికి స్తోత్రాలండి. కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు, తమ్ముళ్ళకి కూడా వందనాలండి. రైట్, దేవుడు ఇక్కడ మరి ఏమని వాగ్దానం ఇస్తున్నాడు, ఏమని సెలవిస్తున్నాడు మత్తయి సువార్తలు అంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. ఎవరి చేత ఆశీర్వదించబడ్డారు మీరు? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. ఏం సిద్ధపరుస్తున్నాడంటే మీకోసము ఏం సిద్ధపరుస్తున్నాడు, ఏం ఏర్పాటు చేస్తున్నాడు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారంట మీరు. హల్లెలూయా. ఏ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, జాగ్రత్తగా చెప్పండి. నాకు పరలోక రాజ్యము నేను స్వతంత్రించుకోవాలి, పరలోక రాజ్యం కావాలి అన్నవాళ్ళు ఒకసారి చెప్పండి. ఏం కావాలి మీకు? పరలోక రాజ్యంలో ఏం చేయాలి? స్వతంత్రము. రైట్, గమనించండి. మీకు స్వతంత్రం వచ్చింది మన దేశానికి. ఎవరితో పోరాడితే స్వతంత్రం వచ్చింది? ఆ బ్రిటిష్ వాళ్ళతో. ఇంకెవరితో పోరాడాం? అనేకమైన మరి హేయమైన వాళ్ళతో పోరాడి మన దేశానికి స్వతంత్రం తెచ్చుకున్నాం. అమ్మాయ్యా, మన దేశం మీదకి ఎవరు రారు. అక్కడతో ఆగిపోయిందా? మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం వెళ్ళాలి. స్వతంత్రం కావాలి, ఫ్రీడమ్ కావాలి మనకి. రైట్, చాలామందికి లోకానుసారమైన స్వతంత్రాలు వస్తాయి. ఏమేమి స్వతంత్రాలు? మా అమ్మాయి 10th క్లాస్ పాస్ అయిందంటే స్వతంత్రం వస్తుంది. ఏంటి ఆ స్వతంత్రం తెలుసా? పక్కన వాళ్ళు పిలిపించి మందు పోపించి ఎంజాయ్ చేస్తాం అనమాట. లేదా ప్రార్థన ఉంది, సన్నిధి ఉంది, సంఘం ఉంది, ఆరాధన జరుగుతుంది, దేవుని గణపరుస్తున్నాం, దేవుని మహింపరుస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. దేవుడు మీకోసం సిద్ధపరిచిన రాజ్యంలో మీరు స్వతంత్రించుకోండి అన్నాడండి. స్వతంత్రం కావాలండి. చూడండి, గమనించండి. రాత్రి మిమ్మల్ని అడిగినప్పుడు గొర్రెలు చక్కగా వెళ్తాయి, పచ్చిక బయళ్ళు, పచ్చగా ఉంది చూడండి, ఇక్కడ పచ్చిక బయళ్ళు మేస్తూ ఉంటాయి అన్నమాట. 100 గొర్రెలు ఉన్నాయి. ఈ పచ్చగా ఉన్న ప్లేస్లో ఎన్ని గొర్రెలు ఉన్నాయండి? 100 గొర్రెలు ఉన్నాయి. దీంట్లో ఒక గొర్రెని తీసుకెళ్ళిపోయి ఆ మందిరం బయట కూర్చోబెట్టండి. తగతగలాడుద్ది మనసు, ప్రాణము. ఎలా? నేను అక్కడ మళ్ళీ పచ్చిక బయళ్ళలోకి నేను వెళ్ళాల్సిందే. అక్కడ పచ్చిక బయళ్ళు ఉన్నా సరే ఆ 99 గొర్రెల దగ్గరికి నేను వెళ్ళాలి అని. చూడండి, గొర్రెలకి మేకలకి ఉన్న తేడానండి. అదే మేకలు కంచంపడే మేస్తున్నాయి. ఏం చేస్తున్నాయండి? కంచంపటే. ఈ పొదలో కొన్ని మేకలు, ఈ పొదలో కొన్ని మేకలు, ఈ పొదలో కొన్ని మేకలు. ఇవన్నీ మేస్తంటే ఒక మేకను తీసుకెళ్ళి ఇంకొక పక్కనే 1 ఎకరం పొలంలో పెట్టండి, వస్తుందా ఇంటి దగ్గరికి? అక్కడే మేస్తుందా? దాన్ని కడుపు నింపుకోవడానికి చూస్తుంది అనమాట. ఈ మేకలా గొర్రెలా మీరు? గొర్రెలైతే ఏ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? మనము దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహింపరచాలి. గొప్ప మాట అండి. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడంట ఆయన. ఎంత రాజు అని, కింగ్ ఆయన. ఎవరండి? మన రాజు ఆయన, కింగ్ అండి. దేవుని రాజ్యం కోసం ఈ భూలోకానికి వచ్చాము. మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాము? దేవుడు మనల్ని పంపించాడు. మట్టిని చేసి, మట్టి బొమ్మను చేసి, నాసిక రంధ్రములు అంటే ముక్కు ద్వారా ప్రాణాన్ని, జీవాత్మనిచ్చాడు. దేవునికి మనిషి అంటే అమితమైన ప్రేమ, చాలా ఇష్టమండి. తల్లి తన పాలిచ్చి బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. తల్లికి తన పాలిచ్చే బిడ్డ, తన బిడ్డ, చంటి బిడ్డ అంటే ఎంత ప్రేమ అండి. అసలు చాలా అల్లారి ముద్దుగా చూసుకుంటుంది, టయానికి పాలిస్తుంది, టయానికి చూసుకుంటుంది, చక్కగా చూసుకుంటుంది. కానీ ఆ తల్లి అన్నా మరుసుద్దేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ఎలా వెళ్తాయి మేకలు దారిలో బయలుదేరితే? చెప్పండి రా, ఎలా వెళ్తాయి? వంకర టెంకరకి వెళ్తాయి. ఎక్కడన్నా పొద కనపడితే వెళ్ళిపోయాయి, ఎక్కడన్నా మేత కనపడితే వెళ్ళిపోయాయి. అయితే గొర్రెలైతే చూడండి, దాన్ని స్వభావం చూడండి, దాని ఆలోచన చూడండి. ఒక్క గొర్రె కన్నా తల ఉంచుకుని బయలుదేరింది అనుకో, అవి ఒక గొర్రె లోయలో పడిపోయినా సరే 100 గొర్రెలు కూడా దాంట్లోకి వెళ్ళి పడిపోతాయి. అటు స్వభావం చూడండి. మంచి కాపరి మన యేసయ్య.
అరణ్యంలోకి గొర్రెలు తోలికెళ్తున్నాడు. తోలికెళ్తుంటే 100 గొర్రెలు తోలికెళ్తుంటే ఒక గొర్రె లోయలో పడిపోయింది. లోయలో పడిపోయింది, నాకెందుకులే, ఇంతమంది విశ్వాసులు ఉండగా నాకెందుకులే అనుకోలేదండి. 99 ఉన్నాయి, ఆ ఒక్క విశ్వాసంతో పనే ఉంది, అవసరం అంటారా? అనుకోలేదు యేసుక్రీస్తు. కానీ లోయలోకి దిగి దాన్ని బయటికి లాగొచ్చి కట్లు వేసి మళ్ళీ ఈ 99 గొర్రెల్లోనికి కలిపాడు. అదే యేసయ్య ప్రేమ. అదే దానికి ఏమి ఇచ్చాడు? దానికి స్వతంత్రం ఇచ్చాడు. ఏ స్వతంత్రం? పరలోకపు స్వతంత్రం. ఈ రోజున పరలోకపు స్వతంత్రము మనందరికీ అనుగ్రహించునుగాక. పరలోకపు స్వతంత్రం మనందరికీ అనుగ్రహించునుగాక. పరలోకపు స్వతంత్రం మనందరికీ అనుగ్రహించునుగాక. ఆకలి ఉండదు, దప్పికొండదు, అక్కడ కొట్లాట ఉండదు, పోట్లాట ఉండదు. సత్యమైన మార్గములు, నిత్యమైన మార్గములు, ముత్యాలు రత్నాలు పొదిగించబడిన రాజ్యం అండి. ఒక ముత్యంగాన దొరికిందంటే మనకి ఎలా ఉంటుందండి? మన అప్పులు తీరిపోయినట్టు ఉంటుంది అన్నమాట. ఏమన్నా దొరకాల మరి? అక్కడికి వెళ్తే చాలా ముత్యాలు ఉంటాయి. అక్కడికి వెళ్తే చాలా ముత్యాలు. ఆ రాజ్యాలు స్తుతించాలి, గణపరచాలి. ఆ రాజ్యంలో నేను ఉండాలి, ఆ రాజ్యంలో నేను ఆయన్ని మనసారా స్తుతించాలని ఒక ఆకలి దప్పులు లేని రాజ్యము, కొట్లాటలు లేని రాజ్యము, పోట్లాటలు లేని రాజ్యము, తిట్లాటలు లేని రాజ్యం అది. మనకి అక్కడ పని చేయాలనేసిన పని కూడా లేదు, చేపలు అమ్మాల్సిన పని కూడా లేదు, టాపీ పట్టుకోవాల్సిన పని కూడా లేదు, ఆఫీస్కి వెళ్ళాల్సిన పని కూడా లేదు. నర్సరావుపేట వెళ్ళాలి, గుంటూరు జిల్లా వెళ్ళాలి, పిడుగురాళ్ళు వెళ్ళాలి, అచ్చింపేట వెళ్ళాలి, చిలకలూరుపేట వెళ్ళాలి. ఇంకెందరో 100 మంది మన బార్డరు. గొప్ప అదృష్టంగా నేను భావిస్తా, సంతోషిస్తా, నవ్వుతూ ఉంటానండి. మనకి ప్యాలెస్లు లేకపోయినా సరే మన చెల్లెళ్ళు అంటారు, ఈ ఇల్లు నాది, ఈ ఇల్లు నాది, ఈ ఇల్లు నాది. చూడండి, గమనించండి. ఏంటి? పని చేసే ఇల్లు అయినా సరే ఈ ఇల్లు నాది అని చెప్పుకోండి. ఎవరికి దొరుకుతుంది ఆ భాగ్యము? నేను వెళ్ళి ఆ ఇల్లు నాది అంటానా? మీరు ధైర్యంగా అంటున్నారు ఏమని? ఈ ఇల్లు నాది. యేసు వచ్చి ఇల్లు నాది అంటాడా? మన చెల్లెళ్ళని అడగండి, ఇల్లు నాదే. చూడండి, ఆ ఇంటికన్నా గొప్ప భాగ్యం ఉందండి. ఆ ఇంటికన్నా గొప్ప పరలోక రాజ్యంలో ఒక స్థానం ఉంది. దాన్ని మనము కోల్పోకూడదు. స్వతంత్రం ఏంటంటే స్వతంత్రం. కొన్ని విషయాలు చెప్పాను కదండి. 10th క్లాస్ పాస్ అయితే స్వతంత్రం వస్తుంది. ఎలాగా? మందుతో ఎంజాయ్ చేయటం అనమాట. ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు స్వతంత్రం వస్తుంది. ఏదన్నా అప్పులు తీరిపోయినప్పుడు స్వతంత్రం వస్తుందండి. గమనించింది. ఏదైనా ఒక స్కీమ్ వచ్చినప్పుడు, ఒకళ్ళ ఆర్డర్ వచ్చినప్పుడు, 1 లక్ష రూపాయలు కలిసినప్పుడు, ఏదన్నా లోన్ వచ్చినప్పుడు స్వతంత్రం వస్తుంది. కానీ అది సంపూర్ణమైన స్వతంత్రం అది కాదండి. మనకు ఒక సంపూర్ణమైన స్వతంత్రం ఉంది. ఎక్కడ సంపూర్ణమైన స్వతంత్రము? చిన్న మాటేనండి. సింహాసనం ఉంది, దేవదూతలు ఉన్నారు. చూడండి, సింహాసనం ఉంది, దేవదూతలు ఉన్నారు. గొల్లవాడు వచ్చాడంట. గొల్లవాడు వచ్చి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ మేకలు ఉన్నాయి. అక్కడ మేకల్లోంచి గొర్రెల్ని వేరుపరచు, గొర్రెల్ని కుడి పక్కన కూర్చోబెట్టు, మేకల్ని ఎడం పక్కన కూర్చోబెట్టు. కుడిపక్క దొంగ అన్నాడు, యేసయ్యా, దేవుని రాజ్యం తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నావు, నీవు దేవుని కుమారుడువు, దైవ కుమారుడువు, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చావు, అయినా నీతో పాటు నన్ను కూడా పరదేశంలో జ్ఞాపకం చేసుకో. కుడిపక్క దొంగ అంటున్నాడండి. కానీ ఎడం పక్క ఆయన ఏమన్నాడండి? నిన్ను నీవు రక్షించుకోలేవు, కానీ నన్ను కూడా రక్షించగలవా? రక్షించలేవు. ఆయన్ని రక్షించుకోలేవాడంట, ఈయన్ని రక్షించలేడంట.
అంత అసమర్థుడేమో కాదు యేసుక్రీస్తు. ఉన్నవాడును అనున్నవాడును నేనే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ స్వతంత్రము గురించి దేవుని రాజ్యము స్వతంత్రించుకోవాలి. దేవుని రాజ్యంలో మనము స్థానాన్ని సంపాదించుకోవాలి. ఏదన్నా మరి ఒక ఇంట్లో ఒక గ్రాండ్ ఫంక్షన్ చేసుకోవద్దని కాదు, ఫంక్షన్లు పెట్టుకోవద్దని కాదండి. ఆ రోజున ఫుల్ స్వతంత్రం వచ్చేస్తుంది. ఏ రోజున? మన ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టుకున్న రోజున. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పమంటారా? చూడండి ఒకసారి. ఎదురు చూస్తున్నారా? ఎవరన్నా ఒకళ్ళు చనిపోయినట్లయితే, నేను మొన్నే ఉన్నా కొన్నగుంట్లో, ఈ మధ్యనే ప్రార్థన చేశాయనే. జనం ఎక్కువగా ఆ సమాధి పెట్టాముట, చనిపోయిన ఆ బాక్స్ ఏమిట అక్కడ వరకు సమాధిలో పూడ్చేంత వరకు రావాలి అంటే ఏం చేయాలంటండి? జనం బాగా ఎక్కువ రావాలంటే ఏం చేయాలంట? ఎవరన్నా చనిపోయారని అమ్మ, మేళాలు తాళాలి, ఇంకా చిల్లంటుంది, మేళాలు తాళాలు, రైట్. అంటే ఎందుకయ్యి? ఎగరటానికి. అవును కదా, రైట్. అంటే అబద్ధం చేసుకోవద్దు. క్రిస్టియన్ వాటికి కూడా పెడతారు, ఎగురుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అంటే అది మరి అట్లా. ఇంకేంటి? నేను ఈ మధ్యనే రీసెంట్గా ఒక ఆయన చనిపోతే రాలా. ఎందుకని జాగ్రత్తగా వినండి. చనిపోయిన దగ్గర అక్కడ ఆ ప్రాంతంలో ఆయన పూర్తి చేసిన తర్వాత అందరికీ మందు పార్టీ ఇవ్వాలంట. ఉందా లేదా తెలుసా? మీద లేదు తమ్ముడు, ఉందా? ఉంది. ఎందుకని గమనించండి. ఎవరిని విమర్శించడానికి కాదండి, గమనించండి. దేవుని వాక్యం. మరి ఆ చనిపోయినోడు చనిపోయాడు, ఎవరికి స్వతంత్రం వచ్చింది అక్కడ? ఇప్పుడు దేంతో స్వతంత్రం వచ్చింది? క్వార్టర్ బాటిల్తో స్వతంత్రం వచ్చింది. విమర్శించడానికి కాదండి, ప్రార్థనతో పంపించాలి, అతన్ని స్తుతించి పంపించాలి. ఎవరైనా ఒకటే, మీలో ఉన్నవారు ఎవరైనా ఒకటే, ప్రార్థన చేసి ఆత్మతో సత్యంతో గణపరచాలి. మందు తాక్కుంటా చూడండి, మందు పంచుకుంటా చాలామంది విచిత్రంగా చేస్తూ ఉంటారండి. కోడిని కోయాలంట ఎక్కడ? అవును కదండి, కోడిని కోయాలంట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మందు తాగేవాళ్ళు గురించి చెప్పానండి. ఒక గ్లాసులో మందు పోసి కొంచెం మాంసం కూర, కొంచెం బిర్యానీ, కొంచెం స్వీటు, ఆటు అక్కడ పెట్టేసి ఆయనకి ఇష్టమంట అయ్యి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దానికన్నా గొప్ప విషయం ఏంటంటే, బీడీలు తాగుతాడంటే, బీడీలు అంటే ఇష్టం అంట. బీడీ కట్ట దాని మీద పెట్టారండి. దేని మీద? చచ్చినోడు వచ్చి లేచి తాగుతాడా? ఏమ్మా చిదంటి గారు, పాపం గారు తాగుతాడండి? ససేమేరా. బీడీలు ఇష్టమైన సరే చచ్చినోడు వచ్చి తాగడండి. అంటే ఎందుకు ఈ మాట? స్వతంత్రం ఏమొచ్చింది అలా చనిపోయిన కాడా? అవునంటారా? కానీ అది కాదు. దేవుని రాజ్యం కోసం పోరాడాలి, దేవుని రాజ్యంలో స్తుతించాలి, దేవుని రాజ్యంలో గణపరచాలి, దేవుని రాజ్యం కోసం పోరాడాలి మనము. స్వతంత్రం వచ్చిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మరి గొర్రెల్లోంచి దేవుడు మేకల్ని వేరుపరిచాడు. ఆ మేకల్లోంచి గొర్రెల్ని వేరుపరిచాడు. కుడి పక్కన కూర్చోబెట్టాడు, వాటిని అలా నిలబెట్టాడండి. ఎడం పక్కన వాటిని నిలబెట్టాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. తూరుపోత బట్టే రోజు ఒకరోజు ఉంది. తూరుపోత పట్టిన తర్వాత గట్టి గింజలు ఇక్కడ పడతాయి, తాలొడ్డు ఎగిరిపోతాయి అన్నమాట. గట్టి గింజలు మాత్రమే ఇక్కడ నిలబడతాయి. కానీ అవకాశం ఉంది. ఎప్పటి వరకు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి. చివరి దినాలు, ఆఖరి దినాలు. యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలీదు, రెప్పపాటున వస్తాడు. వచ్చినప్పుడు మనమందరము సిద్ధంగా ఉండాలి, సిద్ధపడి ఉండాలండి. సిద్ధంగా ఉంటే మనకి మహిమ వస్త్రాలు తొడిగించి ఆయనతో తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. చూడండి, ఆయన రాజ్యం వెళ్ళాలి, నాకు ఆయన రాజ్యం చూడాలి, ఆయన పిలిచినప్పుడు నేను వెళ్తాను అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపించండి, భయపడుతుంది. అర్థమైందండి? ఆయన రాజ్యంలో ఉండాలి. ఏముండవు ఆయన రాజ్యంలో? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అమ్మా టాబ్లెట్లు మింగే పని ఉండదు, ఇంకా అమ్మా కొట్లాట్లుండు. గొప్ప విషయం ఏంటంటే, సరిహద్దు రాయి జరిగిందా ఉందా అని చూసుకునే పని లేదు అక్కడ. జరిపేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు లేచిన కానించి అదే.
జరుపుకుంటా జరుపుకుంటా వస్తుంది పాపం. దేవా ఇది నీ మందిరం కదా ప్రభు అంటున్నావు. ఆయన చూసుకోడండి, ఆయన చూసుకుంటాడు. గొప్ప దేవుడు. పరిశుద్ధులు ఏడ్చిన స్థలము, పరిశుద్ధులు కన్నీళ్లు కార్చిన స్థలము, పరిశుద్ధులు ప్రార్థన చేసిన స్థలం అండి. ఇదంతా భూమంతా అయిందే. భూమి కలుగును కాకంటే భూమి కలిగిందండి. ఆయన ఆటిపై చేయడానికి మనం ఎవరు అండి? ఇవాళ ఉంటాము, రేపు ఉండం. స్థలం ఉందిగా, చైతన్య స్థలం ఉంది నీకు, భారతీయ ఉందిగా, ఏమన్నావు? అది నాది. చెప్పాలి, అది నాది. నీటి బుడగ లాంటి జీవితం. ఏ రోజు గుట్టుకోమంటుందో మన ప్రాణము తెలియదు. అందుకని దేవుని రాజ్యం కోసం సిద్ధపరచబడాలి. మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ లోకంలో అనేకమైన వాటిని స్వతంత్రించుకుంటున్నాం. స్థలం వద్దని కాదు, ఇల్లు వద్దని కాదు, కుటుంబంలో ఆశీర్వాదం వద్దని కాదు, దీవెన వద్దని, అన్నీ కావాలి. కానీ దానికోసం ప్రయాసపడతాం, దాన్ని స్వతంత్రించుకోవాలని చూస్తున్నామండి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సింది, స్తుతించాల్సింది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. లూకాసు వార్త ఒకసారి 15-11 ఒకసారి చదువుదాం. ఆ మాట చదివి నేను కొంచెం ముందుకు నడిపించి ముగించేస్తాను. లూకా 15-11. అందరు తిన్నానా? మరియు ఆయన ఇట్లా నేను రైట్ చాలు. ఒక తండ్రికి చూడండి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. మీకు తెలిసిన విషయమైనా సరే ఈ వాక్యము హృదయాన్ని చేంజ్ చేస్తుంది. 2 కుమారులు ఉంటే పెద్దవాడు ఉన్నాడు, చిన్నవాడు ఉన్నాడు. చిన్నవాడు, డాడీ నా ఆస్తి నాకు ఇచ్చేయమంటున్నాడండి. ఏమంటాడు తండ్రి? అయ్యా నువ్వు పాడు చేసుకుంటావురా, ఆస్తి నీకు ఇవ్వను అంటున్నాడండి. ఇవ్వనంటే ఏం చేస్తాడు? మీ పిల్లలు వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారో తెలుసండి? నేను అడిగింది ఇవ్వకపోతే నేను చస్తా అంటున్నారా లేదా? చచ్చిపోతా. కానీ వాడన్నా బ్రతికుంటాడు అని చెప్పేసి ఆస్తిలో సగభాగాన్ని తన కుమారుడికి ఇచ్చేసాడండి. పెద్ద కుమారుడికి సగభాగము ఉందండి. ఆస్తి తీసుకున్నాడు, వెండి తీసుకున్నాడు, ఆ బంగారం తీసుకున్నాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. ఎందుకు దూరదేశం వెళ్ళాడు? బతకటానికి కాదండి. ఎన్టీఆర్ కాలనీలో ఆస్తి పంచుకుని ఎన్టీఆర్ కాలనీలో ఉంటేనే ఏమంటారు చుట్టుపక్కల వాళ్ళు? అవమానిస్తారు. ఇక్కడ ఎంజాయ్ చేసి ఇక్కడ తాగితేనే. ఒక ఆయన ఉన్నాడండి, మనకు తెలిసిన ఆయన, ఉద్యోగం చేస్తాడనమాట, పరిచయం ఉంది అంతే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మంచి ఉద్యోగస్తుడే. బార్ షాపులు ఉన్నాయి నూజివేడ్లో, వైన్ షాపులు ఉన్నాయి, లిక్కర్ షాపులు ఉన్నాయి, అన్ని షాపులు ఉన్నాయి. తాగటానికి కారు వేసుకుని విజయవాడ వెళ్తాడంట. ఎందుకని అమ్మా? ఇక్కడ తాగితే అందరూ ఉంటారు కదా, భారతీయ ఉంటుంది, చైతన్య ఉంటుంది, పాస్టమ్ గారు ఉంటారు, నేను ఉంటారు. ఏంటి రైట్ అయిపోయాడు? మొన్నటిదాకా బాగానే ఉన్నాడుగా, ఇట్ అయిపోయాడు అంటావా? ఏంటి రైట్కి పోయే కాలము వచ్చిందా? పెద్ద పెద్ద చర్చిలు, చాలా పెద్ద చర్చిలు, అంటే అవమానించడానికి కాదండి, దడదడ సౌండ్లు వస్తాయి అంట,
డిటిఎస్ సౌండ్లు వస్తున్నాయంట, ప్యాడ్ ఉందంట, కీబోర్డ్ ఉందంట, అబ్బో ఎగురుతున్నారంట, మంచి మంచి ఆకర్షణీయంగా ఉందంట. ఒక పాస్టర్ గారు నిరీక్షణ రావు గారని మన దగ్గరికి వచ్చారు, విజయవాడ నుంచి ఒక ఆయన సంఘం పెట్టారు, ఇబ్రహీంపట్నం సంఘం పెట్టారనమాట. పెద్ద చర్చలు, అన్ని హంగామాలు, అడవుడిలు, అల్లర్లు, చాలా అడవుడిగా ఉద్యమంగా ఉందంట. మరి ఆయన ప్రారంభంలో 2-3 వస్తున్నారంట. 2-3 ఒక 10 మంది అయ్యారంట. 10 మంది అయిన తర్వాత ఒక 4 వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఏంటమ్మా రావట్లేదంటే, మీ చర్చిలో ఎంటర్టైన్మెంట్ లేదంట. ఏమి లేదంట అండి. అంటే ఏం చేయాలి ఎంటర్టైన్మెంట్ అంటే? మాయి మాటలు చెప్పాలి, అక్కడ కిలాడి మాటలు చెప్పాలి. కొంచెం వాయిద్యాలు పెట్టి, సౌండ్ పెట్టి, ఎగురో దిగో అన్ని రకరకాలైన భాషలో మాట్లాడాలి. భాషలు లేవని కాదండి, భాషలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ ఉంది, అన్య భాషలు ఉన్నాయి, భాషలకు అర్థాలు చెప్పేవి ఉన్నాయి, భాషల వరాలు ఉన్నాయి. కానీ భాషలు ఎవరికి వస్తాయి? కళలు ఎవరికి వస్తాయి? పరిశుద్ధంగా జీవించాలి. కళలు రావాలంటే, భాషలు మాట్లాడాలంటే పరిశుద్ధంగా జీవించాలి. భాషలకు అర్థాలు చెప్పాలంటే పరిశుద్ధంగా జీవించాలి మనము. అప్పుడే నాకు కలబడింది అంటామండి. ఏం పడిందంటండి? కలబడి. తప్పు లేదు కలబట్టుండి, కానీ మన స్థితి ఎలా ఉందనేది ఒకసారి గమనించుకో. మన నోరు ఎలా ఉందనేది గమనించుకో. మన ప్రవక్తన ఎలా ఉందనేది గమనించుకో. మన ఆలోచన ఎలా ఉందని గమనించుకో. ఆ కళ నిజమా వాస్తవం? కళ అంటే గుర్తొచ్చింది చెప్తుంటే, ఒక చెల్లి ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నానన్నా, నాకు మంచి మన సంఘంలో కానీ ఇంకా వేరే సంఘంలో కానీ మంచి వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, మంచి వరుడు ఉంటే చూడమని ప్రార్థన చేయమని చెప్పింది. ప్రార్థన చేశాడండి. ఈ చెల్లికి మంచి వరుడు కావాలంటని ప్రార్థన చేసింది. తర్వాత పాస్టర్ గారు అంటే ఆలోచన చేశాడనమాట. ఆ చెల్లికి ఏ ఉద్యోగం అన్నా? గవర్నమెంట్ ఉద్యోగం. ఇంచుమించుగా అర్థమైపోయి ఉంటుంది మీకు. సరే, మళ్ళీ ఒకరోజు వచ్చి, అన్నా చేసావా? ఏం చూపించాడు దర్శనం అని. మాయ చేసేవాళ్ళు కూడా ఉంటారు నన్ను. పైకేమో ఏ శరీరము? చెప్పండి రా, గొర్రె శరీరము. స్వభావాలు ఏంటి? తోడేళ్ళు స్వభావం. అందరినీ నమ్మకండి, అందరూ ఒకేలాగా ఉంటారని కాదు, అందరూ సేవకులు మోసగాళ్ళని కాదండి. గమనించండి, మనం చిన్నపిల్లలని కాదండి. అయితే ప్రార్థన చేస్తాను రెండోసారి, అయ్యగారు దర్శనంలో ఏమన్నా చూపించాడా దేవుడు? చూపించాడమ్మా. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసే, దేవా మరి ఈ చెల్లికి వివాహం కావాలంట, మంచి వరుడిని చూపించావు కదా, అది నువ్వే చెప్పు అని ప్రార్థన చేశాడండి. ఆమేన్ అన్నాడండి. ఆమేన్ అన్న తర్వాత, ఎవరండి? ఏ చర్చిలో ఉన్నాడు? విజయవాడలో ఉన్నాడా? మచిలీపట్నంలో ఉన్నాడా? ఎన్టీఆర్ కాలనీలో ఉన్నాడా? నూజివీడులో ఉన్నాడా? తెలియని వాళ్ళేమో టెన్షన్గా చూస్తున్నారు, తెలిసిన వాళ్ళేమో నవ్వుకుంటున్నారు అనమాట. అమ్మా, రాత్రి పడుకుంటే కల్లోకి వచ్చి దేవుడు నాకు కల్లోకి వచ్చి నన్ను చేసుకోమని, ఏమంటండి, నిన్ను చేసుకోమని ఏం చెప్పాడంట? ఓరి దుర్మార్గుడా. పాస్టర్ గారు నుండి దేనికి గేలం వేశాడు? అమ్మా కరెక్ట్గా చెప్పారు. దేనికి గేలం వేశాడండి? చూడండి, గమనించండి. గవర్నమెంట్ ఉద్యోగానికి గేలం వేశాడు అనమాట. సంఘం ఏమైపోద్ది? ఆత్మీయ జీవితం ఏమైపోద్ది? అక్కడ సాక్ష్యం ఏమైపోద్ది? సేవకుడి సాక్ష్యం ఏముంది? కానీ అలాంటి వాళ్ళకి దేవుని రాజ్యం దొరుకుద్దంటారా? దేవుని రాజ్యం స్వతంత్రించుకుందాం అంటారా? చూడండి, గమనించండి. దూరదేశం ఎందుకు వెళ్తారంటే, తల్లిళ్ళు చెల్లెళ్ళు చెప్పేశారు, మన ఆగడాలు తెలియకూడదు వాళ్ళకి, మన విచ్చలివిడితనము తెలియకూడదు, మన అల్లర్లు వాళ్ళకి తెలియకూడదని దూరదేశం వెళుతూ ఉంటారు. అందుకని తప్పిపోయిన కుమారుడు కూడా ఎక్కడికి వెళ్ళాడమ్మా? దూరదేశం వెళ్ళాడు. చూడండి, అక్కడ కూడా స్నేహితులు తయారయ్యారు, స్నేహితులు వచ్చారు. చక్కగా ఆ స్నేహితులు చక్కగా ఆయనతో ఉన్నారండి. బార్కి వెళ్ళాలంటే బార్కి వెళ్తున్నారు, క్వార్టర్ తాగాలంటే క్వార్టర్ తాగుతున్నారు, వేసలతో తిరగాలంటే వేసలతో తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా తిరుగుతున్నారండి. స్నేహితులు ఎప్పుడు మనకి ఎక్కువ మంది స్నేహితులు ఎప్పుడు ఉంటారు?
ఎక్కువ మంది స్నేహితులు ఎప్పుడు ఉంటారు మనకి? డబ్బు ఎప్పుడుంటే అప్పుడు ఎక్కువ మంది స్నేహితులు అవుతారనమాట. ఎక్కువ మంది అంటే మీరు అబద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు తప్పిపోయిన చిన్న కుమారుడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారనమాట. ఎక్కువ మంది స్నేహితులు. మనం అంటాం కదండి, బెల్లం అక్కడ పెట్టండి, బెల్లం మొక్క మీ ఇంట్లో పెట్టండి భారతి, ఏమొస్తాయి? మనం ఎత్తుకెళ్తాం కదండి, నేను కొన్ని స్వీట్లో ఆటలో ఏదో చక్రాలో ఏదో బజ్జీలో కొనుక్కొస్తాం కదండి, తెల్లారిపాటికి దాని చుట్టూ ఏం పడతాయి? చీమలు పడతాయి. ఏం బిక్కు తింటాయి అమ్మా? ఆ స్వీటు హాటో బజ్జీని పీక్కు తింటాయి. ఎన్ని రోజులు పీక్కు తింటాయి అమ్మా? అయిపోయేదాకా. ఎప్పుడు దాకా అండి? అయిపోయేదాకా. బజ్జీ పైన శరీరం ఆ పిండిని పీక్కు తింటుందండి, మిరపకాయ పీక్కు తింటుంది, భూస్థాపన అయిపోయేదాకా ఆ స్వీట్ని తినేస్తుంది. ఆ జిలేబీ పెట్టండి, మీరు ఇంటికి వెళ్ళి టెస్ట్ చేయండి ఒకసారి, చూడండి ఉంటుందో ఉండదో. జిలేబీ లాగానే ఉంటుంది, పైన లోపల ఏమీ ఉండదు. మనిషికి కూడా ఆ టాలెంట్ ఉండదండి. దానికి ఎంత టాలెంటో చూడండి. తోటలో మిను వేసామండి, ఎప్పుడో ఒకప్పుడు వేస్తే చేలో పడిపోయిన తర్వాత ఆశ్చర్యకరమైన ఏంటి చూడండి, మనిషి కూడా అలా వలవడండి. అట గింజలు చక్కగా అట గీరినట్టు ఉంది, చూస్తే కాయ తప్పే, పైకి ఏం కనపడుతుంది? చెట్టునే ఉంది ఆ కాయ, మళ్ళీ లోపల గింజ లేదనమాట. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఏ దేశం వెళ్తున్నాడండి? ఏమొచ్చినాయండి ఆ బెల్లం ఉన్న చోటికి? ఈగలు వచ్చేసినాయి, చీమలు వచ్చేసినాయి. అయితే దాన్ని క్యాచ్ చేసుకోకూడదు. మనము దేవుడు మనకివ్వాలని, మనల్ని ఆశీర్వదించాలని వేడుకోవాలన్నమాట. అయిపోయేంత వరకు స్నేహితులు వెంటాడితేనే ఉండారండి, వేటాడితేనే ఉన్నాడు. తాగుతున్నాడు, తిరుగుతున్నాడు. ఎప్పుడు వేసులు మనిషి ఎంబడబడతారు? ఎప్పుడు ఆ స్త్రీ ఎంబట పురుషులు ఎప్పుడు పడతారండి? డబ్బు చూసి ఆలోచన చేస్తారు కూడా చాలామంది. డబ్బుందా, ధనం ఉందా, ఆయనకి డబ్బుందా, ధనం ఉందా అని ఆలోచన చేస్తూ ఉంటారు. నేనేం అవసరం లేదండి, కష్టపడే అవసరం లేదు, అన్నీ ఆయనే తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఎందుకమ్మా? పరునువాని భర్తను మనం ఆశించకూడదు. ఆయన సొమ్ము మంది కాదు, పరునువారి భార్య మంది కాదు, ఆమె సొమ్ము మంది కాదు. దానివల్ల దేవుని రాజ్యం మనకి దొరకదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దూరదేశం వెళ్ళిపోయి ఆ డబ్బులు అయిపోయిన దాకా స్నేహితులు చుట్టూ ఉన్నారండి, చుట్టూ ఉన్నారు. కానీ అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి. స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడండి, నరసింహరావు గారు కొంచెం నాకు ఒక 100 రూపాయలు కావాలండి, అయిపోయినాయి అంటే, ఇప్పుడే రా బియ్యం తెచ్చుకున్నాను, ఇప్పుడే రా అయిపోయినాయి, మా ఆవిడ అడిగితే ఇచ్చేసాను, జేబు ఖాళీగా ఉంది, నా జేబులో ఏమీ లేవు. ఇంకో స్నేహితుడు జపాల దగ్గరికి వెళ్ళి అడిగాడు, నా దగ్గర ఏమీ లేవు. అనిల్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, దావిద్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, యేసు దగ్గరికి వెళ్ళి అడిగాడు, శ్రీహరి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నా దగ్గర ఏమీ లేవని. కానీ ఉన్నప్పుడు అన్నీ వాడేసుకున్నారండి. గమనించండి, ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో కూడా ఉన్నారు. లేరంటారా? ఈ కాలంలోనే ఉన్నారు. చూడండి, ఆకలితో అలమటిస్తూ పందులు పొట్టు తినడానికి వెళ్ళాడండి. పందుల పొట్టు అలా ఇస్తరాకులు తీసుకుని, ఆ ఎంగిలి ఇస్తరాకులు ఆ పొట్టును తీసుకుని తింటుంటే ఒక ఆలోచన వచ్చింది. ఈ మాట చెప్పడానికే ఈ స్టోరీ, ఈ యొక్క సన్నివేశాన్ని తెలియపరిచానండి. నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉంటారు కదా, వాళ్ళలో నేను ఒక పనివారిగా జాయిన్ అవుతాను. ఏమంటున్నాడండి? వాళ్ళలో ఒక పనివారిగా నేను జాయిన్ అవుతాను. బయలుదేరాడు అక్కడి నుంచి. కుమారుడుగా జాయిన్ అవటానికి రావట్లేదండి, పనివాడిగా జాయిన్ అవటానికి వస్తున్నాడు. తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉంటారు. ఎవరు ఆ పనివారు? మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పనివాళ్లే కాదంటారా? ఎవరు పనివారము? దేవుని పనివారం అన్నమాట. తండ్రి కోపగిస్తాడేమో, భయపడాల్సిన అవసరం లేదు. తండ్రి నన్ను ఆహ్వానించడేమో, కుమారుడిగా అవసరం లేదంట. ఎలాగా? పనివాడిగా ఆహ్వానిస్తే నాకు చాలు, కుమారుడిగా అవసరం లేదు, పనివాడిగా ఆహ్వానిస్తే నాకు చాలని బయలుదేరుతున్నాడండి. అయితే గమనించండి, ఇలా చేశాను కదా, దేవుడు నన్ను అంగీకరిస్తాడా అని మందిరానికి రావటం మానేస్తూ ఉంటాం. ఇలా ఉండాను కదా, ఇలా జీవించాను కదా, ఇలా నడిచాను కదా, ఇలా ప్రవర్తించాను కదా, ఇలా తాగాను కదా, ఇలా ఇష్టానుసారంగా జీవించాను కదా, ఇలా ఇష్టానుసారంగా మాట్లాడాను కదా,
దేవుడు నన్ను రాణిస్తాడా అని నిరుత్సాహంతో కూర్చుంటామండి. అది కాదండి. అక్కడి నుంచి లేవాలి. అక్కడి నుంచి లేచి పరిశుద్ధ మందిరంలోకి వచ్చి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. డౌట్ వస్తుంది. ఒక ఆదివారం మానేస్తాం, రెండు వారాలు మానేస్తాం, 3 వారాలు మానేస్తాం, 4 వారాలు మానేస్తాం, 5 వారాలు మానేస్తాం. ఏమనిపిస్తుంది? నెల అయింది, మళ్ళీ ఇంకో నెల, మళ్ళీ 2వ నెల, 3వ నెల, ఈ సంవత్సరం అంతా మానేస్తాం. దేవుని సన్నిధిలో ఆహ్వానిస్తాడంటారా? దేవుడు నన్ను క్షమిస్తాడంటారా అనుకుని కూర్చుంటాం. కానీ అలాంటిది ఏమీ లేదండి. కానీ ఆ కుమారుడు ఏమనుకున్నాడు? పనివాడిగా జాయిన్ అవ్వటానికి వచ్చినాడండి, సిద్ధపరుస్తున్నాడు. అంత దూరం నుంచి బయలుదేరి వస్తున్నాడండి. ఎవరు చూశారండి? తండ్రి చూశాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెప్పిన 2 చేతులు ఎత్తి. తండ్రి మన ఎన్టీఆర్ కాలనీ ప్రజలందరినీ చూడుగాక. తండ్రి మన ఎన్టీఆర్ కాలనీ ప్రజలందరినీ చూడుగాక. రైట్. మీరైతే మీ కుమారుడు ఎక్కడికన్నా వెళ్ళిపోయినట్లయితే ఆ ఆస్తంతా పాడు చేసుకుని వస్తే ఏమంటారు మీరు? చచ్చినోడా, ఆస్తంతా పాడు చేసి మళ్ళీ వచ్చావా? చీపురు పట్టుకుంటావు, లేకపోతే కర్ర ఉంటే కర్ర పట్టుకుంటావు. నా ఇంటి చాలుకు కూడా రావద్దు నువ్వు. ఇంకేమంటావమ్మా? మన భాషలో ఏమైనా ఉన్నాయా? మళ్ళీ నువ్వు బతికొండంగా నా కంటికి కనపడొద్దు. ఇంకేమంటావు? చెప్పండి. చిన్న కోపం కాదు మంది, చిన్న కోపం మంది, అసలు మామూలు కోపం కాదు. నేను అతన్ని క్షమించను, అతను నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు. ఈ ఇంటి మీద వాళ్ళని కాకి ఆ ఇంటి మీద కొడుకు తల్లి కొడుకులే, తండ్రి కొడుకులే. నా కొడుకు మీద ఇంటి వాళ్ళని కాకి ఇంటి మీద వాలకూడదు. నా కొడుకుతో మాట్లాడిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి నాతో వాళ్ళు ఏమో చేశారమ్మా మధ్యలో వాళ్ళు? ఆయన పర్సనల్గా ఆయనతో మాట్లాడుకున్నాడు, నీతో అవసరం ఉంటే నీ దగ్గరికి వచ్చాడు. అయితే గమనించండి జాగ్రత్తగానే. మనం అనుకునే అభిప్రాయాలు అయ్యి, మనం అనుకునే ఆలోచనలు అవి అన్నమాట. కానీ అంత దూరంలో ఉండగా చూడండి, అమాంతంగా వెళ్ళి కౌగిలించుకున్నాడంట. ఇప్పుడు చెప్పండి, ఒకలేనా ఇద్దరులేనా? చెప్పరా అందరూ? హల్లెలూయా. నిన్ను నన్ను కౌగిలించుకున్నాడు యేసయ్య. నన్ను కౌగిలించుకున్నాడు. మీ అందరినీ కౌగిలించుకున్నారు, చెల్లెళ్ళందరినీ, తమ్ముళ్ళందరినీ కౌగిలించుకున్నాడు యేసయ్య. కత్తి పట్టుకుని పొడి చేయడానికి వచ్చాడేంటి? గన్ను తీసుకుని వచ్చాడా కాల్చేయడానికి? నాస్తి పాడు చేసావని కాదండి. గబగబా ముద్దు పెట్టేశాడు. ఆహా, ఎక్కడ లేని ప్రేమ పొంగిపోతుంది ఆయనకి. ఏం చేశాడండి? మొదటిగా ముద్దు పెట్టేశాడు. చూడండి, గమనించండి. గబగబా పనివాళ్ళని పిలిచేశాడండి. ఆ పాత వస్త్రాలు మార్పిచ్చేసి ప్రశస్త వస్త్రాలు తొడిగించేశాడంట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఆ బిడ్డకి పంచేశాడండి. అంతేకాదండి, ఊరంతా పిలిచాడు. ఏం చేశాడండి? ఊరంతా పిలిచాడు. నా కొడుకు తప్పిపోయి దొరికాడని చెప్పేసి కొన్ని మేకల్ని గొర్రెల్ని కోసి గొప్ప విందు చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి నువ్వంటే అంత చచ్చి అంత ప్రేమ, యేసయ్యకి నువ్వంటే ప్రాణము, యేసయ్యకి నువ్వంటే మరి అమితమైన ప్రేమ, ఆప్యాయత. చూడండి, గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానించి హత్తుకున్నాడు, ప్రేమించాడు, ముద్దు పెట్టాడు, కౌగిలించుకున్నాడు, ప్రశస్త వస్త్రాలు తొడిగాడు, కాళ్ళకి చెప్పులు తొడిగాడు. ఇంకోటి ఏం చేశాడు రా అంటే ఏంటి? ఉంగరానికి అర్థం ఏంటి? పెళ్ళిలో ఉంగరాలు మార్చుకుంటారు రా, ఎందుకు? అర్థం ఏంటి? పెళ్లి కుమార్తె ఆయనకి పెడద్ది. ఏంటి అర్థం? ఈయన నాకు దొరికాడని అర్థం. ఈయన నాకు దొరికాడు. మనం ప్రసంగాలు చేస్తాం కదండి, భార్య దొరికిన వాడికి మేల తేలా మేలు దొరుకును అని ప్రసంగం చేస్తుంది. ఆ మేలు ఈయన ఏం చేసింది? ఉంగరం దొరికింది అనమాట. అంటే ఇంకా బ్రతికినంతకాలం నువ్వు నావాడివే. ఉంగరం ఎందుకు దొరికాడు? బ్రతికినంతకాలము
నువ్వు నావాడివే. ఆహా, సంబరాలు చూడండి. ఈ సంబరం చేయాలండి. ఏ సంబరం? అన్య సంబరం కాదండి, లోక సంబంధమైన సంబరాలు కాదండి, లోక సంబంధమైన ఆచారాలు కాదండి. మీ పిల్లల ఫంక్షన్లైనా, మీ ఫంక్షన్లైనా, మీ ఇంట్లో కార్యక్రమాలన్నీ సరే లోక సంబంధమైన వాటిని ఏటిని కూడా దగ్గరకు తీసుకురావద్దు. ఈ సాంప్రదాయం చేయండి. విందు చేశాడు, అమ్మని అక్కని చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచాడండి. చూడండి, ఘనంగా విందు చేశాడు. నా కొడుకు తప్పిపోయి తిరిగి మళ్ళీ దొరికాడు, చనిపోయి నా కొడుకు తిరిగి మళ్ళీ బ్రతికాడు. అసూయ కలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? బాధపడేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మీ దగ్గర లేకపోవచ్చు, అన్నుండాడు అక్కడే. ఏమంటున్నాడు? ఇంతకాలం నుంచి పొలంలో నేను పనిచేస్తున్నా కానీ ఒక్కరోజు నన్ను మేకపిల్ల కోసి నాకు కానీ నా బిడ్డలకు కానీ ఫంక్షన్ చేయలేదు. వాడు చెడిపోయి వస్తే వాడికి ఫంక్షన్ చేశాడని అసూయ పడుతున్నాడు. జక్కి ఇంటికి వెళ్ళంగానే ఎంతమంది అసూయపడ్డారు? చాలామంది అసూయపడ్డారు. మీ చెల్లి, మీ అంక చూస్తుంటే అదే అనిపిస్తుందండి. తల వెంట్రుకలతో పాదాలు తుడిచిందంట, కన్నీటితో పాదాలు కడిగిందంట. ఏం చేసిందండి? కన్నీటితో పాదాలు కడిగి తల వెంట్రుకలతో పాదాలు తుడిచిందంట. కానీ ప్రజలు ఏమనుకున్నారు తెలుసండి? యేసయ్యకి ఆమెకి ఏంటి, ఆ పాపాత్మురాలతో లింక్ ఏంటి అని విమర్శించేవాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు పాపుల కోసం వచ్చాడు, త్రాగుబోతుల కోసం వచ్చాడు, తిరుగుబోతుల కోసం వచ్చాడు, వ్యభిచారుల కోసం వచ్చాడు, వాళ్ళని రక్షించడానికి వచ్చాడు, వాళ్ళని కాపాడటానికి వచ్చాడు. అందుకనే ప్రతి ఒక్క ఇంటిని దర్శించేది. అందుకనే అమ్మా, తమ్ముడు, నాన్న, చెల్లి, అయ్యా మందిరానికి రండి, దేవుడు సహాయం చేస్తాడు, దేవుని రాజ్యం దొరుకుద్ది. పడిన కష్టం ఊరికే పోలేదండి, పోయిందండి వాళ్ళ. ఎందుకంటే గమనించండి, ఆ ఇంటింటికి తిరిగి ప్రార్థన చేయటం, దేవుని మందిరానికి రండమ్మా, దేవుని రాజ్యం స్వతంత్రించుకోండి అని ప్రార్థన చేస్తే దేవుడు ఈ రోజున రేపటి రోజున 3 బాప్తీసం తీసుకుంటున్నారు. ఆహా, నా కష్టానికి ఫలితం ఇచ్చావు దేవా, నాకు దొరికింది. ఏం దొరికింది? నాకు స్వతంత్రం వచ్చింది. హల్లెలూయా. ఉందాం. సమయంలో పరిశుద్ధాత్ముడా, గొర్రెలను మేకలను వేరుపరిచావు తండ్రి. దేవా, గొర్రెలను మాత్రమే దేవుని రాజ్యానికి వారసత్వం సంపాదించుకున్నారు, మేకలకి వారసత్వం లేదు. అంటే చెడిపోయి లోకానుసారంగా మదమత్సరంలో, కామక్రోధంలో అది చివరి దినాల్లో జరుగుతాయండి. ఆ రోజు వరకు వేచి చేస్తున్నాడు దేవుడు, వేచి ఉంటున్నాడు దేవుడు, ఎదురు చూస్తుంటున్నాడు దేవుడు. ఈ త్రాగుబోతు మారుతాడేమో, ఈ జోదగాడు మారుతాడేమో, ఈ పేకాట వాడేవాడు మారుతాడేమో, ఈ లోక సంబంధమైనవాడు మారుతాడేమో. చూడండి, తప్పిపోయి కుమారుడు అలాంటి వేసులతో తిరిగాడు, అయినా సరే హత్తుకున్నాడండి. పేకాట ఆడాడు, అయినా సరే హత్తుకున్నాడండి. కోటర్లు మందులు తాగాడండి, ఆయన హత్తుకున్నాడండి. ఫ్రెండ్స్తో తిరిగాడు, ఆయన హత్తుకున్నాడండి. ఇష్టానుసారంగా జీవించాడు, ఆయన హత్తుకున్నాడండి. ముద్దు పెట్టుకున్నాడండి, కాళ్ళకి చెప్పులు తొడిగాడండి, ప్రశస్త వస్త్రాలు తొడిగాడండి, ఉంగరం తొడిగాడండి, కౌగిలించుకున్నాడండి, గొప్ప విందు చేశాడండి. దేవా, మా ఎన్టీఆర్ కాలనీ ప్రాంతానికి, మా కొనంగుంట ప్రాంతానికి అయ్యా, నీ రాజ్యానికి స్వతంత్రము అయ్యా స్వతంత్రంగా మేము ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తాం.